అరుణ గారు, షర్మిల గారు ఎంట్రీ కన్ఫామ్ అయిపోయింది కాబట్టి జనసేన ఎలా చూస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగే డ్యామేజ్గానే చూస్తారా, లేకపోతే ఇప్పుడు ఇంకా మీరు బీజేపీతో ఉన్నారు, సరే అంబిక్యూటీ ఉంది, మీ కూటమిలోకి ఏమైనా ఇన్వైట్ చేస్తారా? షర్మిల గారు మ్యూట్లో ఉన్నారండి. యా ప్లీజ్ క్యారీ ఆన్, మాట్లాడండి అరుణ గారు. హలో, మాట్లాడండి అరుణ గారు, వినిపెడుతుంది. యా ఓకే, ప్లీజ్ క్యారీ ఆన్. షర్మిల గారు రాజకీయం చేయడం అంటే సీరియస్ గా తీసుకొని కంటెస్టెంట్ కింద ఉండాలి, లేదంటే ఒక వర్గాన్ని అయినా సరే ఇన్స్పైరింగ్ గా చెయ్యాలి, వాళ్ళని కూడా రాజకీయంగా స్థిరపడేలాగా చేయాలి అని చెప్పేసి పార్టీ పెడితే ఎవరికైనా సరే అది ఇబ్బందికరమైన సిచ్యువేషన్ గానే ఉండిద్దండి. అది అధికార పక్షమైనా ప్రతిపక్ష పార్టీ అయినా. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు నిన్న పార్టీ యాంటీ గవర్నమెంట్ ఓట్ అనేది స్ప్లిట్ అయితే డెఫినెట్ గా అది నష్టం జరిగేది ప్రతిపక్షాలకు మాత్రమే. ఇన్ని రోజులు పక్క స్టేట్ లో ఉండి ఇవాళ కొత్తగా ఈ స్టేట్ లో పార్టీ కాంగ్రెస్ స్టార్ట్ చేసి కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఆవిడ తీసుకుంటుంది అంటే, లేదంటే జేడి లక్ష్మీనారాయణ గారు కొత్తగా పార్టీ పెట్టారు అన్నా, లేదంటే జాతీయ జనసేన ఒక పార్టీ వచ్చిందన్నా, అందులో బకెట్ గుర్తుందన్నా, లేదంటే అందులో అధ్యక్షుడి పేరు కూడా పవన్ కళ్యాణ్ గారు అని ఉందన్నా, కాపు కమ్యూనిటీ నుంచే కొత్తగా పార్టీలు పుట్టుకొస్తున్నాయి అన్నా, లేదంటే ఇప్పుడు ఇవాళ ముద్రగడ గారు వెళ్ళి ఆల్రెడీ ఆయన వైసీపీలో ఉన్నారు, శ్రీవారికి ప్రేమ లేఖలు పేరుతో ఈ సినిమా పేరు లాగా ఆయన ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా లేఖలు, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా లేఖలు రాస్తున్నప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతుగా ఉన్నాడన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఇదంతా ఈ టైంలో పార్టీలు పుట్టుకురావడము, అధ్యక్షులు తయారవడము, పార్టీలు చేర్పులు మార్పులు జరగడం అంటే క్లియర్ గా యాంటీ గవర్నమెంట్ ఓటుని స్ప్లిట్ చేయాలి. ఒక పార్టీకి లేదంటే ఒక కమ్యూనిటీకి కన్సాలిడేట్ గా వెళ్తున్న ఓటు బ్యాంక్ ని ఎలాగైనా సరే విచ్ఛిన్నం చేసి మళ్ళీ గవర్నమెంట్ అనుకూలంగానే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మార్చుకోవాలన్న ఉద్దేశం ఇది. డెఫినెట్ గా చూసే వాళ్ళకి ఎవరైనా సరే అర్థమయ్యే అంశం. దీనిలో ఇంకో కనుక మనం చూడాల్సి వస్తుంది, ఇది పీపుల్స్ సైడ్ నుంచి కనుక చూడాల్సి వస్తే, లేదంటే రాజకీయ నాయకుల వైపు నుంచి కనుక చూడాల్సి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారితో విభేదాలు వచ్చాయి, కానీ ఆల్రెడీ టీడీపీతోనో జనసేనతోనూ విభేదించి వెళ్ళిన నాయకులు. సపోజ్ ఇప్పుడు మా జిల్లాలో వచ్చేటప్పుడు గిద్దలూరు నుంచి చూసుకోండి, అన్నా రాంబాబు గారు. అన్నా రాంబాబు గతంలో మా పార్టీ తోటి కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. మా కార్యకర్త ఒకళ్ళు చనిపోవడానికి ఆయన కారణం అవ్వడం మూలంగా దాని వల్ల వచ్చిన డిఫరెన్సెస్ మూలంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డితో వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి తన మిగతా సామాజిక వర్గాలకు ప్రయారిటీ ఇవ్వట్లేదు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము అన్న సిచ్యువేషన్, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామన్న సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు ఇవాళ ఆయనకి ఆల్టర్నేట్ పార్టీ లేదు. ఆటోమేటిక్ గా ఇవాళ ఏమైంది, ఆయన రాజకీయాల నుంచి వైదొలిగాడు. అట్లాంటి వాళ్ళకి ఇరు పార్టీలతోటి కూడా డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళకి వ్యక్తులకి నాయకులకి మరొక రాజకీయ పునరావాస శిబిరం అనేది దొరికింది షర్మిల గారు వస్తే. అదొక ఫస్ట్ విషయం. ఇది అలాగే స్థానికంగా గ్రామాల్లో ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని ఆదరించారు అంటే కాంగ్రెస్ పార్టీ పేరు పెట్టుకుంది కాబట్టి ఇప్పటికీ చాలా మంది అరుగుల మీద కూర్చొని చుట్టలు లాగుతున్నారు. నాయకులందరికీ కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే తెలుసు. ఇవాళ అట్లాంటి నాయకత్వం వైఎస్ఆర్సీపీకి ఉంది. తల్లి కాంగ్రెస్ నుంచి పిల్ల కాంగ్రెస్ కన్వే అయింది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి అట్లాంటి నాయకత్వం అనేది ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కనుక రాష్ట్రంలో ఊపందుకుంటే ఆ ఓటు బ్యాంక్ కొంతమేర వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి విడిపోయే అవకాశం ఉంది. డెఫినెట్ గా ఇది కొంచెం వైఎస్ఆర్సీపీ పార్టీకి నష్టం కలిగించే అంశం. ఈ అట్లా పెడితే అసలు నిజంగానే షర్మిల గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య నిజంగానే గ్యాప్ ఉందా, నిజంగానే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉండి పార్టీల నుంచి విడిపోయి ఆమె బయటకు వెళ్ళిపోయిందా, లేదంటే ఇది కూడా ఒక రకమైన నాటకం. తెలంగాణలో ఉన్న ఆస్తుల్ని వాటిని పరిరక్షించుకోవడానికి తెలంగాణ పంపించి ఆవిడతో పార్టీ పెట్టించి అక్కడ చేయించారా? అప్పట్లో వీళ్ళిద్దరు విడిపోయిన కూడా మీ గతంలో కనుక 2019కి 2014 టైంలో కనుక చూసుకున్నట్లయితే అండి, ఒక పక్క వైఎస్ఆర్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ బలపరిచే విధానంలో కాంగ్రెస్ ప్రయత్నం చేసింది. సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఇప్పించి బయటకు వదిలేసి, అలాగే రెండవది ఏంటంటే ఆల్రెడీ తెలంగాణ వాళ్ళు ఇచ్చారు కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది అని భ్రమపడి ఇక్కడ పిల్ల కాంగ్రెస్ నించోబెట్టి అవకాశాలు కల్పించింది ఆ రోజు సోనియా గాంధీ. అంటే రెండు రాష్ట్రాల్లోనూ కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అన్న వాదన. తర్వాత అనుకోకుండా ప్లేట్ తిరగబడిపోయింది అనమాట. అక్కడ బీఆర్ఎస్ వచ్చేసింది, కాంగ్రెస్ దాని తర్వాత అన్నదమ్ములు అన్న చెల్లెళ్ళ మధ్య ఆస్తి గొడవలని కొందరు అంటారు,
పార్టీలో ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆవిడే భుజాల మీద వేసుకొని నడిపినా సరే ప్రయారిటీ ఇవ్వలేదు, అందువల్లే బయటికి వెళ్ళిందని చెప్పేసి కొందరు అంటారు. నిజాలెంత అబద్ధాలెంత అనేది వాళ్ళకే తెలియాలి. బట్ వీళ్ళు చేసే రాజకీయం ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే అండి, గతంలో ఏమో రాష్ట్రంతో మాకు పని లేదు, మేము ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పేసి బయటకు వచ్చేసామని చెప్పేసి విజయమ్మ గారు మాట్లాడిన మాట మనం చూసాము, షర్మిల గారు మాట్లాడిన మాట మనం చూసాము. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో మళ్ళీ ఇద్దరు వచ్చేసారు. ఇటీవల మళ్ళీ వాళ్ళు బర్త్డే సందర్భంగా విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి కేకులు పెట్టుకుని ముద్దులు పెట్టుకున్న విషయం మనం చూసాము. ఇప్పుడు మళ్ళీ షర్మిల గారు స్టేట్ లోకి వాళ్ళందరూ ఒకటే అని కంక్లూజన్ కావచ్చా? 100% అండి. ఏదో సంథింగ్ ఇంటర్నల్ గా ఏదో రాజకీయం జనాల్ని పిచ్చోళం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అయితే నేను భావిస్తున్నాను. సార్ ఒక టూ మినిట్స్ ఇందాక వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్ అనే గారు ఒక మాట అన్నారు. పవన్ కళ్యాణ్ గారు కాపులకు రాజ్యాధికారం దిశగా వెళ్తున్నారా, ఆయన అడుగుతున్నారా, లేదంటే చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెట్టేస్తున్నారని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఆయనకి సంబంధించి ఇన్ కేసు ఇప్పుడు మీరు ముద్రగడ గారు వచ్చిన తర్వాత మాట్లాడమన్నారు, మీరు మాత్రం పొత్తులు కుదరక ముందే మాట్లాడతారు, సీఎం ఎవరు డిక్లేర్ అవ్వక ముందే మాట్లాడేస్తారు, బట్ పక్క వాళ్ళకి మాత్రం రెస్ట్రిక్షన్స్ పెడతారు. సరే మీ రెస్ట్రిక్షన్ మేము ఫాలో అవుతున్నాం అనుకుందాము. సపోజ్ ఇన్ కేసు ముద్రగడ గారు కనుక మీ పార్టీలోకి వస్తే ముద్రగడ గారికి ముఖ్యమంత్రి సీట్ మీరు ఇస్తారా? ముఖ్యమంత్రిగా ముద్రగడ గారిని మీ పార్టీ ప్రొజెక్ట్ చేసిద్దా, ప్రకటించి రాజకీయంగా ఎలక్షన్ కి వెళ్ళిద్దా? అదొకటి. రెండోది కాపులకి ఏం చేశాడు అని చెప్పేసి ఖచ్చితంగా నో. ఎందుకంటే మేము ఆయన పార్టీతో పొత్తులో పోవట్లేదు, ఆయన మా పార్టీలో చేర్చుకున్నాం. నో అండి, మోకాలకి బోడిగుండికి చెప్పండి, మీరు తర్వాత చెప్పండి. మీరు మాట్లాడినప్పుడు నేను జస్ట్ నోట్ చేసి పెట్టుకున్నాను, నాకు బాగా నోట్ చేసి. రెండోది ఇంకోటి వ్యక్తిగత, మీరు ఒక రాయి వేశారు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారే, తర్వాత మేము బండ్లేస్తామని చెప్పేసి మాట్లాడారు. రాజకీయంగా విమర్శలు అనేవి రాళ్ళు వేసుకున్న బండ్లు వేసుకున్న అందరూ ఆమోదయోగ్యం, అది రాజ్యాంగం మనందరికీ కల్పించిన హక్కు. కానీ ఫస్ట్ మీరు రాయి వేసిన అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడి వేసిన రాయి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు ఈ రాష్ట్ర రాజకీయాలు. తర్వాత రాష్ట్రంలో వ్యక్తిగత రాజకీయాలు భ్రష్టు పట్టిపోయింది పవన్ కళ్యాణ్ వల్ల. మీరు రాళ్ళేస్తున్నా సరే, మీరు వ్యక్తిగత జీవితం మీద రాళ్ళేస్తున్నా సరే, స్టిల్ ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని మీ పాలన గురించి ప్రశ్నలే వేస్తున్నారు. రాళ్ళు ఎట్లా మీ పాలన గురించి ప్రశ్నలు వేస్తున్నారు అంతే. దానికి మీ దగ్గర సమాధానం మళ్ళీ ఆయన వ్యక్తిగత జీవితం జోలికి మీరు వెళ్తున్నారు. అట్లాగే ఈ కాపులు జగన్మోహన్ రెడ్డి ఉద్ధరించిన విధానం ఒకసారి మళ్ళీ కనుక మాట్లాడుకుంటే, కాపు రిజర్వేషన్ ఇవ్వాల, కాపు నేస్తం ఇవ్వాల, కాపు విదేశీ విద్యా విధానం ఇవ్వాల, కాపులకు సంబంధించి వాళ్ళు పెట్టిన ఏ డిమాండ్లను కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వర్తించలేదు. మీరు ఏ విధంగా కాపులకు మంచి చేశాము అని చెప్పేసి మీరు భావించి మళ్ళీ ఆ కాపు కాన్సెప్ట్ తోటి మీరు ఎలక్షన్కి వెళ్తారు. దీన్ని ఏ విధంగా ముద్దగడ పద్మనాభం గారు కానివ్వండి, మీ పార్టీలో ఉన్న కాపులు కానివ్వండి సమర్థిస్తున్నారు. రైట్ శేఖర్ గారు. హలో, ముందుగా రాయపాటి అరుణ గారు ఒక మాట మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని బజార్లోకి లాగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆయన్ని అసెంబ్లీ సాక్షిగా ఆయన మీద ఆరోపణలు చేసిందని చెప్పేసి ఒక తప్పుడు కథనాన్ని వండి వారుస్తున్నారు ఆవిడ. కాకపోతే ఆవిడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్లో ఉన్నప్పుడు సిఐని కొట్టారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారా, లేకపోతే ఎవరు మాట్లాడారు పబ్లిక్ గా? అది వ్యక్తిగత అంశం కాదా? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా వెళ్ళి చూసారా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి సీఎని కొట్టింది? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివితే శివస్వామి స్కూల్లో పేపర్లు దొంగిలించుకుని వచ్చాడు అని చెప్పేసి బహిరంగ సభలో ఏ ఆధారాలతో పవన్ కళ్యాణ్ గారు ఆరోపణలు చేశారు? అతని దగ్గర ఏం ఆధారం ఉంది? ఒక నోరుంది కదా అని చెప్పి ఇష్టారీతిగా మీ గొంతులు పిసికేస్తా, మీ బట్టలు ఇప్పేస్తా, మిమ్మల్ని బజార్లో లాగేస్తా, ఈడ్చి కొట్టేస్తా, మిమ్మల్ని తన్నేస్తా. ఈ వ్యక్తిగత ఆరోపణలు కావా ఇవి? పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే అలా మాట్లాడే హక్కు ఉందా? పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే అలా పక్కన వాళ్ళ మీద వ్యక్తిగత దూషణలు చేసే హక్కు ఉందా? ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తాడు, కడపకి వెళ్తాడు, కడప రౌడీలను కొట్టేస్తా అంటాడు, కడపలో రౌడీలు ఉన్నారు అతనికి. కాకినాడ వెళ్తాడు, కాకినాడలో కడప రౌడీ సంస్కృతిని తరిమేస్తా అంటాడు. ఒక ప్రాంతం మీద ఒక ప్రాంతం మీద ఒక వర్గం మీద విషం చిమ్ముతూ వాళ్ళ మీద ఎలా అంటే బండలేసిన సంస్కృతి పవన్ కళ్యాణ్ పెట్టుకొని ముఖ్యమంత్రి గారి మీద ఎలా మాట్లాడతారు? ఇంకో విషయం ఏంటంటే, షర్మిల గారి గురించి మాట్లాడుతూ షర్మిల గారు ఇంపాక్ట్ చేస్తారు అది ఇది అని చెప్పేసి మన విశ్లేషకులు గారు కూడా మాట్లాడుతున్నారు. 2011లో కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వాళ్ళ తల్లి విజయమ్మ గారు ఇద్దరు కూడా ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రయోగించినటువంటి అస్త్రం వివేకానంద రెడ్డి గారు. వాస్తవంగా చెప్పాలంటే కడప రాజకీయాల్లో మన రాజశేఖర్ రెడ్డి గారి
రాష్ట్ర రాజకీయాలన్నీ చూసుకుంటుంటే కడప జిల్లా రాజకీయాలు మొత్తం వెనకుండి మొత్తం నడిపించింది చరిత్ర వివేకానంద రెడ్డి గారిది. అలాంటి వివేకానంద రెడ్డి గారే కడపలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అలాగే విజయమ్మ మీద పోటీ చేసినప్పుడు ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేని చరిత్ర ఉంది. అది కొంచెం తెలుసుకోవాలి. కడప ప్రజలు గాని రాష్ట్ర ప్రజలు గాని రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వాన్ని కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఇచ్చారు. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అని చెప్పేసి మాట్లాడుతున్నారండి. వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 2012 బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ మాకు కూర్చుండొచ్చు, అలాగే 2014 ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ మాకు కూర్చుండొచ్చు. కాకపోతే 2019 ఎలక్షన్స్ కి వచ్చేసరికి అది పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంక్ మాత్రమే. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తన కష్టంతో తన ఓన్ చరిష్మాతో మీ ఓటింగ్ ఏం చేయలేదు అయితే సారీ వైసీపీ ఓటింగ్ ఏం చేయలేదు. 100% చీలే ప్రసక్తే లేదు. ట్రెడిషనల్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కూడా ఎంతో కొంత ఇప్పటికీ వైసీపీతో ట్రావెల్ అవుతున్న మాట నిజం. సరే, కొత్త ఓట్ బ్యాంక్ ని జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసుకుని ఉండొచ్చు, కానీ పుల్లారావు గారు ఏంటి ఒక్క నిమిషం సార్. ఒకటి నేను ఓట్లు చేస్తాను అన్నది ఇంట్రెస్టింగ్ ఫైట్ వస్తాను అన్నాను. అవును, పుల్లారావు గారు కూడా ఓట్లు చేస్తుంది అనలేదు. అవును, ఓట్లు ఇన్ని తీరుస్తారు అన్ని తీరుస్తారు చెప్పలేం కదా. కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అనేది 2014 కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ లేదు, అదే చెప్పాను. కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ లేదని కూడా చెప్పాను. కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ లేదు. పుల్లారావు గారు ఒక్క నిమిషం ప్లీజ్ లెట్ మీ. రాయపాటి అరుణ గారు మాట్లాడుతూ విజయమ్మ గారికి మొన్న కేక్ తినిపించారు, కేక్ కట్ చేసుకున్నాను. ఆవిడ రాజకీయాల నుంచి నేను దూరం అని చెప్పారు, కానీ నా కొడుకు నుంచి నేను దూరంగా పోతున్నాను, నా కొడుకుని నేను వదిలేస్తున్నా అని చెప్పి ఆవిడ ఎక్కడైనా ప్రసంగించారా, తెలియజెప్పారా మీకు? తల్లి కొడుకులు కూడా బర్త్డే పార్టీలో కేక్ కట్ చేసుకొని తినిపించుకొని వాళ్ళు ప్రేమగా హత్తుకోవడాన్ని కూడా రాజకీయంగా చేసే ఇలాంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి మేము? అరుణ గారి డౌట్ కూడా ఏంటంటే వీళ్ళంతా ఒకటే అంటున్నారా? ఇప్పుడు అనుమానం ఏంటంటే వీళ్ళంతా ఒకటే పైకి విభేదాలు ఉన్నట్టు చెప్తున్నారని. నరసింహారు, నేను ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నా. విజయమ్మ గారు ఎక్కడైనా సార్, విజయమ్మ గారు ఎక్కడైనా సరే ఒక మాట మాట్లాడారు, రాజకీయాల్లోంచి నేను దూరంగా జరుగుతున్నానని చెప్పారు, కానీ నా కొడుకు దగ్గర నుంచి నేను వెళ్ళిపోతున్నాను, నా కొడుక్కి నాకు పడట్లేదని చెప్పి ఎక్కడైనా మాట్లాడారా? రాజకీయాల నుంచి ఆవిడ దూరంగా వెళ్ళిపోయినంత మాత్రాన తల్లి కొడుకులు ఇద్దరు కూడా కొడుకు బర్త్డేకి తల్లి కేక్ కట్ చేయకూడదు, హత్తుకోకూడదు, హత్తు పెట్టుకోకూడదు అని చెప్పి వీళ్ళు ఎలా డిసైడ్ చేస్తారండి? వీళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు? దాన్ని కూడా రాజకీయం చేసే ఇలాంటి కుసంస్కారాలతో నిజంగా చర్చ చేయడం మా రఫీ గారు గురించి మాట్లాడితే మీరు కుసం కాదు, మీ వాళ్ళు మాట్లాడి మేము విడిపోయాం మాకు సంబంధం లేదని చెప్పేసి మళ్ళీ రాజకీయాలకు వచ్చి కలిస్తేనే మేము రాజకీయాల గురించి విజయమ్మ గారు రాజకీయంగా వేరే ఏమని చెప్పారు సరే. పర్సనల్ రిలేషన్స్ ఉంటాయి, పర్సనల్ రిలేషన్స్ కూడా రాజకీయాలతో మిక్స్ చేసి ఒంగోలు స్టేషన్ లో ఉన్నటువంటి కేసులు తీసుకొచ్చి మాట్లాడమంటారు. రఫీ గారు మాకు సంస్కారం ఉంది, అందుకే ఆగాం. రఫీ గారు మీ మీద ఎవరు కేసు పెట్టారు అవన్నీ తీసుకొచ్చి మాట్లాడమంటారు. ఒక నిమిషం శేఖర్ గారు, ఒక నిమిషం. ఎందుకంటే పర్సనల్ గా ఇష్యూ కూల్ గా మాట్లాడుకుంటున్నాం కదా. రఫీ గారు మొత్తం మీద మాట్లాడుకుంటున్నారు, మీ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. పర్సనల్ గా ఎవరికి ఏవైనా ఉంటాయండి. ఒక్క నిమిషం శేఖర్ గారు ప్లీజ్ ప్లీజ్ నాకు ఇష్టం లేదు. ఒక్క నిమిషం మధ్య కూడా రాజకీయం చేసే సంస్కారం. రఫీ గారు ఏంటి సంస్కారం? రఫీ గారు ఆయన ఆగమనండి, నేను మాట్లాడండి సార్. ఇప్పుడు పోయినసారి 2019లో కాపులు ఓట్లు 3గా చీలిపోయింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూడా బలమైన కాపు నాయకులు ఉన్నారు. చిన్నరాజప్ప, గంటా శ్రీనివాసరావు, బోండా ఉమా, చాలా మంది పెద్ద నాయకులు తెలుగుదేశం పార్టీ, జ్యోతుల్ నెహ్రూ గారు, చాలా మంది ఉన్నారు కాపు నాయకులు. అలాగే జగన్మోహన్ రెడ్డికి కొంత శాతం ఓటు బ్యాంక్ వెళ్ళింది కాపుల నుంచి, కొంత శాతం పవన్ కళ్యాణ్ వైపుకి వెళ్ళింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కాపులను వంచాడు, కాపులు ఏం చేయలే. ఆ 5% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయటం అనేది మూర్ఖపు నిర్ణయము, అది కాపులకి అసనిపాతంగా మారింది. అది వాళ్ళ ముద్రగడ్డ పద్మనాభం ప్రశ్నించలేకపోయాడు. కాపు యువకులందరూ కూడా, కాపు యువతంతా కూడా మాకు నష్టం చేశాడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు మీద ఉన్నటువంటి కోపంతో మా హక్కుని తీసేశాడు, అది కేంద్రం సమర్థించినటువంటి హక్కుని తీసేశాడు అనేటువంటి కోపం కాపుల్లో ఉంది. అది కాపుల్ని ఎలా ఎదుర్కోవాలని చెప్పి ఇప్పుడు కళ్ళు తెరిచాడు. ఏ ముద్రగడ్డ పద్మనాభంలో, జేడీ లక్ష్మణ్ లో ఎవరినో ప్రోత్సహించి, ఎందుకంటే వాళ్ళ కాపులు కన్సాలిడేట్ అయ్యి
జగన్మోహన్ రెడ్డిని అధికారం దించాలనే దాని మీద కదలిక ప్రారంభమైంది. ఓకే. ఆ కదలిక పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ద్వారా కాపులందరికీ సమీకృతమై ఈసారికి జగన్మోహన్ రెడ్డిని అధికారం దించడం కోసం మనం ఏకం కావాలనేటువంటి సంకేతం కాపులు బలంగా ఇస్తా ఉన్నారు. రైట్. రఫీ గారు ఇప్పుడు కాపులకు ఐకాన్ గా కాపుల కోసం పనిచేస్తున్న వ్యక్తులుగా జోగయ్య గారిని చూస్తారా, పద్మనాభం గారిని చూస్తారా? ఇద్దరు అవుట్డేటెడ్ అండి. జోగయ్య గారు రాజకీయాలు మానేశారు. ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఇండేటెడ్. ఒక్క నిమిషం శేఖర్ గారు ఇస్తా. రఫీ గారు ఇప్పుడు ఎందుకంటే జోగయ్య గారు ఒక లేఖ రాశారు నిన్న. జోగయ్య గారు నిన్న లేఖ కాదు కాపు సేన వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకొని సర్వసభ్య సమావేశం పెట్టుకొని నియోజకవర్గాలు జిల్లాల వారికి అందరినీ కలిసి కూర్చోబెట్టుకొని ఒక 5-6 తీర్మానాలు చేశారు. ఆ తీర్మానాల్లో ఒకటేంటంటే పవర్ షేరింగ్ ఉండాలి, 2.5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు, 2.5 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారు సీఎంగా ఉండాలి, దానికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవాలి అని ఒక తీర్మానం చేసి పెట్టారు నేను. దాని మీద తెలుగుదేశం పార్టీ రెస్పాన్స్ ఏంటి? నేను చెప్తానండి, జోగయ్య గారు ఈ ఎలియన్స్ లో లేడు. ఆయన జనసేనలో లేడు, తెలుగుదేశంలో లేడు. ఈ 2 పార్టీలు కాపు సంక్షేమ సంఘంతో ఏం పొత్తం పెట్టుకోలే. మీ కూటమికి ఆయన మద్దతు ఇస్తున్నారు, ఆ సామాజిక వర్గం నుంచి మాట్లాడుతున్నారు. నేను చెప్పాను ఒక మాట రఫీ గారు, ఒకే స్మాల్ ట్రిక్. జోగయ్య గారు పార్టీలో లేకపోయినా ఆయన ఉత్తరాలు ఒక పార్టీగా తయారు చేసుకోవచ్చు. సరే, అది వేరే విషయం. ఆయన కొన్ని డిమాండ్లు పెడతా ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి సూర్యప్రకాష్ రావుని జనసేన నుండి పోటీ చేయించాలని ఒక పక్కన ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అయితే ఆయనకు ఉన్నటువంటి డిమాండ్ ఏంటంటే వాళ్ళ అబ్బాయి అక్కడ ఎమ్మెల్యేనో ఎంపీఓ కావాలా. అది కాదు సార్. ఇవాళ సీట్ల విషయం కానీ ముఖ్యమంత్రి విషయం కానీ ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరే నిర్ణయిస్తారు. మూడో వ్యక్తికి అక్కడ అసలు ప్రమేయం లేదు. మూడో వ్యక్తి ఇంటర్వ్యూన్ అయ్యేటువంటి సందర్భమే లేదు. కాబట్టి అసలు లేదు అక్కడ. రెండు పార్టీల అధినేతలే నిర్ణయిస్తారు. వాళ్ళు చెప్పలేమండి. చాలా మంది చాలా రకాలుగా చెప్పొచ్చు. వాళ్ళ పాత్ర లేదు ఇక్కడ, క్రియాశీల పాత్ర లేదు వాళ్ళది, ఉండదు. అది అసలు ఈ కూటమిలో అసలు సమస్య కాదది. సీఎం విషయం కానీ సీట్ల పంపిణీ కానీ అసలు సమస్య కాబోదు. చాలా స్పష్టంగా మేము ముందుకెళ్తా ఉన్నాం. ఇంకో మాట ఏంటంటే, ఇందాక ఆయన చెప్తా ఉన్నాడు శేఖర్ రెడ్డి గారు, షర్మిల గురించి మాకేం భయం లేదంటే ఎందుకు సుబ్బారెడ్డి వెళ్ళి బ్రతిమలాడాలా? సుబ్బారెడ్డితో బాత్రూమ్ లో నక్కి విన్నారు కదా సార్. షర్మిల గారి ఇంట్లో సుబ్బారెడ్డి గారు బతిమలాడుతుంటే ఏనా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇద్దరు బాత్రూమ్ లో నక్కి విన్నారు సార్. మాట్లాడదండి సార్ మాట్లాడేటప్పుడు డిబేట్ లో మాట్లాడుతున్నారంటే దానికి బేస్ ఉండాలి కదా. మీరు వెళ్ళి విన్నారా వాళ్ళ ఇంట్లో? ఆంధ్రజ్యోతి పేపర్ పనికిమాలలో నక్కినట్టుగా రాస్తే సరే, ప్రధాన దినపత్రిక కథనాన్ని నేచురల్ గా పొలిటికల్ పార్టీస్ కోట్ చేస్తాయి. చేయండి ఒక నిమిషం సార్. నరసరావు, నేనైతే నా స్థాయి చంపుకొని చాలా దూషణలు చేయటం కానీ లో స్టాండర్డ్ లో నేను మాట్లాడటం నేను చేయను. ఒకవేళ శేఖర్ రెడ్డి గారు మాట్లాడేది ఆడియన్స్ కి బాగా ఉంటే ఇలా ఇంటర్వ్యూ అయినా నేను మాట్లాడు. ఒక్క నిమిషం సార్. శేఖర్ గారు ఇస్తా. శేఖర్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. నేను శేఖర్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు నేను ఇంటర్వ్యూ కాలా. ఇలా ఇంటర్వ్యూ అయ్యేటువంటి డిబేట్స్ కి నేను రాను. నేను పెట్టుకున్నా. లో స్టాండర్డ్ లో మాట్లాడే వాళ్ళు ఒక దినపత్రిక రాసింది దాని మీద చర్చిస్తారు. వాళ్ళు వెళ్ళి బాత్రూమ్ లో దూరుతారా? సాక్షిలో రాస్తున్నారు, బోల్డని వార్తలు రాస్తున్నారు. వాళ్ళు బెడ్రూమ్ లో దూరుతున్నారా, బాత్రూమ్ లో దూరుతున్నారా, లెటరీలో దూరం రాస్తున్నారా? సాక్షి రాసేయని కూడా బాత్రూమ్ లో దూరం రాస్తున్నారా? ఏంటి మాట్లాడేది? ఒక డిబేట్ కి ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్
ఒక సీనియర్ మోస్ట్ ఎడిటర్ డిబేట్ చేస్తా ఉంటే మనం మాట్లాడే స్టాండర్డ్ మెయింటైన్ చేయాలా. యా సార్ ప్లీజ్ ఓకే మాట్లాడితే ఓకే ఓకే కోట్ చేయడం తప్పు కాదు, కోట్ చేయడం తప్పు కాదు. ప్రధాన దినపత్రికలో వార్త వచ్చింది, దాని మీద చర్చిస్తాం. వచ్చింది. ఆ వార్త తప్పని చెప్పండి. ప్లీజ్ ఆ వార్త నమ్మ- శేఖర్ గారు ప్లీజ్ 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 డెకోరం ఉండాలి డిబేట్ లో, డెకోరం ఉండాలి డిబేట్ లో ప్లీజ్. ఆ వార్త తప్పు నేను నమ్మనని చెప్పండి. I don't allow. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏంటి? నేను మీకు టైం ఇస్తాను, మీరు మీ ఆర్గ్యుమెంట్ చేద్దరు కానీ ప్లీజ్ ఆయన మాట్లాడండి. పడాలా?